భారతదేశ చట్టాల ప్రకారం హిందూ అమ్మాయి వచ్చి ముస్లిం అబ్బాయిని ఇష్టపడితే ఓ మౌలానా పెళ్లి చేస్తే తప్పే లేదు. అలా కాకుండా భారతీయ చట్టాలకు కాకుండా మా షరియా చట్టాల ప్రకారం మా వాడు ఏదన్నా తప్పు చేసినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే మేము ఒప్పుకుంటామంటే గనక అరెస్ట్ అవుతారు, జైళ్ళకెళ్తారు. భారతదేశంలో ఇదివరకటికి మళ్ళీ ప్రభుత్వాలు అణిగిమణిగి లేదంటే మైనార్టీల బుజ్జగింపు కోసం మెజార్టీల వేధింపులకి అంగీకరించవు అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని చోట్ల తీసుకోవచ్చు. ఏదైతే 21 సంవత్సరాల ఒక కుర్రోడు గుజరాత్‌లోని కచ్‌లో ఒక హిందూ అమ్మాయిని వర్క్ చేసేటటువంటి ప్రదేశంలో ప్రేమ అంటూ వెంట తిరిగితే అమ్మాయి వద్దంటే మాట్లాడదామని చెప్పి పిలిచి ఆ పైన అమ్మాయిని రేప్ చేసి ఆ తర్వాత అజ్మీర్ దర్గా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెళ్ళన్నాడు. అక్కడ ఒక మౌలానా వీళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి చేసినటువంటి మౌలానాని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అమ్మాయి నన్ను రేప్ చేసి ఆ పైన భయపెట్టి మౌలానా దగ్గరికి తీసుకెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కంప్లైంట్ ఇవ్వడంతో మౌలానా అరెస్ట్ చేశారు. ఇలా దొంగ నికాలు చేస్తే, ఫేక్ నికాలు చేస్తే రాబోయే రోజుల్లో తేడాలు వస్తాయి.